దగ్గు ఎక్కువైనట్టలే ఉంది. ఇందా మిరల్ కషాయం తాగు. రంగడేడమ్మా? ఏమో ఏడపోయాడో. తాగు. ఏమిటిది? మిరియాల కషాయం. ఎందుకు? దగ్గుకి. పేషెంట్ కి ఇలా కషాయాలు విషాలు ఇవ్వకూడదు. ఇదిగో క్యాడిఫ్లైట్ ఎలిక్సర్ అని యాంటీ ఆస్మాటిక్ టానిక్. ఎందుకు? దగ్గు. తీసుకో. రంగా, నువ్వు చెప్తే నమ్మలేదు గాని 2 రోజులుగా నీ ప్రవర్తన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా బాబు. ఇన్నాళ్లకు ప్రయోజకుడైన బిడ్డని కన్నానని గర్వపడుతున్నాను. అసలు నువ్వు అల్లరి చిల్లరిగా తిరిగే మారంగుడివినా అనిపిస్తుందిరా నాకు. ఎందుకన్నమ్మా? నేను రంగానే. మా నాయనే, నేను నీలో కోరుకునేది, ఆ దేవుళ్ళని వేడుకునేది ఈ మార్పేరా. సర్లే, ఇలా తల్లి కొడుకులు నొకళ్ళు పొగుడుకుంటా కూర్చుంటే మధ్య నేనెందుకు? కొట్టుకుపోతా. దేంట్లో కొట్టుకుపోతా? గోదావరిలోకి. నేను కొట్టుకొస్తాను. దేనిలో కొట్టుకొస్తా? సముద్రంలో. గోదావరి వచ్చి కలిసే చోట నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరేనా? ఓ అబ్బో, మాటలు నేర్చావే. ఓ అబ్బో, నువ్వు కూడా ఆటలు నేర్చావే. పద. రండి బాబు రండి. కొబ్బరి బొండాలు, కారు చౌక, ఆరోగ్యానికి చాలా మంచిది కోకోనట్ వాటర్. స్మోకర్స్ కి అమృతం లాంటిది కోకోనట్ వాటర్. నికోటిన్ డిపాజిట్స్ మీద బాగా వర్క్ చేస్తుంది. రూపాయి విలువ ఆరోగ్యం దీంట్లో ఉంది. ఈ చిన్న గొట్ట తీసేసుకోండి, ఇది ఫ్రీ. రూపాయి. బాడీని కూల్ డౌన్ చేసి కండిషన్ లో ఉంచే గంగాజలం, కోకోనట్ వాటర్, నారియల్ కా పానీ, ఇళనీరు, కరుకు వెళ్ళం, కొబ్బరి నీళ్లు, ఆగియోకా ఫుకిషామా, జపాన్. రండి బాబు. కొబ్బరి నీళ్లు దానిలో ఇంకా బాగా కాయలున్నీ అయిపోయినాయి. నీ కబుర్లతో కాయలన్నీ అమ్మేసావు గానీ నువ్వు ఇక్కడే ఉండు. నేను తోటలోకి వెళ్ళి కాయలు కోసుకొస్తా. కాయలు లేనప్పుడు నేనెందుకు కాపలా? నేను వస్తాను. ఉంటాను. ఏమిటి, మధుసూదన రాలేదా? రాలేదు బాస్. ఇప్పటిదాకా స్టేషన్ దగ్గర ఎదురు చూసి మరీ వస్తున్నాను. ఇడియట్. మన మాట అంటే లెక్క లేకుండా ఉన్నాడనమాట. వాడు ఏ కొడుకు కోసం బతుకుతున్నాడో వాడినే వాడి నుంచి దూరం చేస్తే తప్ప మనకు లొంగిరాడు. వెళ్ళండి, ఆ డాక్టర్ ఎక్కడున్నా సరే వాడి కాళ్ళు చేతులు విరిచి కట్టి మరీ తీసుకురండి. ఒరే డూప్లికేటు, నీ రోజులు 3రా. నిన్ను ఎత్తుకుపోవడానికి యమకింకర్లు వస్తున్నారా? ఎవరు మీరు? యమభట్టులం. ఆగండి బాబు, ఉత్తపుణ్యానికి ఇలా చేసుకుంటారు ఏమిటి? అసలు ఎవరు మీరు? పాయింట్ ఏమిటి? అది నేను చెప్తా. రండి. మీరెవరు? యమధర్మరాజా? చిత్రగుప్తులు. డబ్బు గల వాళ్ళ చిట్టాలన్నీ నా దగ్గరే ఉంటాయి. డైలాగ్ బాగుంది. డ్రామా రిహార్సల్. నీ ప్రాణాలు పణంగా పెట్టి మీ నాన్న మధుసూదన్ రావు దగ్గర 2 లక్షలు వసూలు చేయడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. అయితే నన్ను ఎత్తుకొచ్చింది డబ్బు కోసం అన్నమాట? అవును. 2 లక్షలు మా చేతికొచ్చేంత వరకు నిన్ను వదలం. ఇది నాతో ముందే చెప్తే మీరు ఇంత కష్టపడి కూలీలా నన్ను మోసుకొచ్చే అవస్థ తప్పేది కదా. అంటే మీ ప్లాన్ ఇదని చెప్తే నేనే మీకు సహాయం చేసేవాడినయ్యా. డబ్బు మీకే కాదు నాకు కావాలి. మధుసూదన్ రాని 2 లక్షలు కాదు 5 లక్షలు అడగండి. చెరిసగం పంచుకుందాం. వెటకారంగా ఉందా? కాదయ్యా బాబు, నిజం చెప్తున్నాను. మీరు ఫోన్ చేయండి, 5 లక్షలు అడగండి. లేకపోతే నా ప్రాణం తీసేస్తాను చెప్పండి. చచ్చినట్టు తెచ్చిస్తారు. ఫోన్ చేయరా పట్టుకోడా?
హలో హలో మధుసూదనరావు గారేనా? మధుసూదరావునే మాట్లాడుతున్నాను. నమస్తే సార్. వంద నమస్కారాలు అష్టోత్తర పూజలు చేస్తుంటే డబ్బు ఎవడేస్తాడయ్యా? చిత్రగుప్తుడు, ఈ బటుడిని మారిస్తే గానీ నువ్వు పైకి రావయ్యా. హలో మధుసూదన్ రావు. మధుసూదన్ రావేనయ్యా, అసలు నువ్వెవరు? నేను బ్లాక్ బోర్డ్ని. బ్లాక్ బర్డ్ని. నీ అబ్బాయి మా స్వాధీనంలో ఉన్నాడు. వాడు నీకు దక్కాలంటే రేపు శనివారం లోపు మాకు 5 లక్షలు ఇవ్వాలి. 1 మినిట్. రైల్వే స్టేషన్ కి. డబ్బు ఇవ్వకపోతే నీ కొడుకు శవం కళ్ళ చూస్తావు. నువ్వు భయంతో వణిగిపోతున్నావు కాదు, నీ గుండె టకటకా కొట్టుకుంటుందిలే. నాకు ఆ శబ్దం వినిపిస్తోందిలే. నీ మొహం, నీకు వినిపించే టకటక గుండె శబ్దం కాదురా, గడియారం మోత. ఒరే అబ్బాయి, నువ్వు ఎత్తికెళ్ళి నా కొడుకుని చంపేసి దహనం చేసేసి మా ఇంటికి రా, పార్టీ ఇస్తా. చంపడం అంటే నిజంగానే చంపేస్తాం, జాగ్రత్త. నిజంగా చంపితేనే నిజమైన పార్టీ ఇస్తానరా వెర్రినాగన్న. నీ బెదిరింపులకు లొంగి నీకు 5 లక్షలు ఊరికే ఇస్తాననుకోకు. మాటి మాటికి ఫోన్లు చేయకు, ఫోన్ బిల్లు పెరిగిపోతోంది. ఏ భయంతో వణికిపోతున్నావా? నీ గుండె కొట్టుకుంటుందిలే, టకటక వినిపిస్తుందిలే. ఏమన్నాడు? నన్ను చంపుకోమన్నాడు. పైసా ఇవ్వడట. అసలు వీడు డాక్టర్ లేక పక్కించుకున్నా పట్టుకొచ్చాను. కాదండి, నేనే డాక్టర్ శేఖర్ ఎండి. అసలు ఆయన ఎందుకు ఇలా అన్నాడు నాకే తెలియకుండా ఉంది. అయితే నువ్వు నీ బాబు నాటకం ఆడారన్నమాట. దీన్ని కలవడేయండి, పట్టుకోండి. పట్టుకోండి, వదలకండి. అరే బాబు, కొంప తీసి కబాటం తిరిగింది ఏమిటి? అర్ధరాత్రికి లాడుస్తావు, దొంగ నన్ను ఎత్తుకుపోయారు. అయ్యో, వాళ్ళు వదిలేశారా? ఎంత లాడుతావు? నేను తప్పించుకొచ్చాను. అవును, నా ఎదురుగా వాళ్ళు నాన్నగారికి ఫోన్ చేస్తే అదే, మీరు ఎలాగైనా తెలివిగా తప్పించి వచ్చేస్తారని అయ్యగారు అలా మాట్లాడారు. అంతే కదా, నిజం తెలిసిపోయిందో ఏమో అని నేను భయపడ్డాను. సార్ నీకెందుకు? వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు, మళ్ళీ ఇక్కడ వచ్చినా రాగలరు. అందుకని నేను 1 నెల రోజుల పాటు ఎక్కడైనా బెంగళూరుకు ఊటీగా వెళ్ళిపోతాను. లేదు సార్, మీరు ఇక్కడ ఉండటం మంచిది సార్. మంచి నేను చదువుతుంది. నేను నాన్నగారితో చెప్పు, ఊటీ ఊటీ బెటర్ కదా, చల్లగా ఉంటుంది, అక్కడ వెళ్తాను. డాక్టర్ కేశవ్, మీతో ఒక ముఖ్య విషయాన్ని మాట్లాడాలి. ఈ పేషెంట్ల కోసం శ్రమించి ప్రజల కోసం సేవ చేసి నేను అలసిపోయాను. చూడండి డాక్టర్ కేశవ్, నాకు 3 మాసాల రెస్ట్ కావాలి. జస్ట్ 3 months. డాక్టర్ కేశవ్, అంతవరకు మీరంతా నా నర్సింగ్ చూసుకోండి. పేషెంట్ ప్రాణాలు కాపాడు. అడ్రస్ ఇచ్చిపోతాను, మాట్లాడుతూ పంపించండి. హలో హలో రాజు, నేను శేఖర్ని. అవును సార్. మీ బీరువా తాళం చేతులు ఎక్కడ ఉంటాయి సార్? నా డ్రాయర్లో 2వ వారంలో. సార్ మీరేనా సార్? డూప్లికేట్ ఏమనుకుని టెస్ట్ చేశాను సార్. ఏం చేస్తున్నాడు మనవాడు? సార్, రాత్రి బ్లాక్ బర్డ్స్ వచ్చి వాడిని ఎత్తుకుపోయారు సార్. పేడ విరగడైపోయింది అనుకున్నాను, కానీ గంటలో గోడ పుట్టిన బంతిలో లటక్కని తిరిగి వచ్చేసి మన ఇంట్లో దూరిపోయాడు సార్. ఇక్కడ ఉంటే ప్రమాదం అని ఊటీ బెంగళూరు వెళ్ళిపోయాడు సార్. వాడు తప్పించుకున్నాడు అనమాట. ఈ టైంలో మీరు ఇక్కడికి రావడం ప్రమాదం సార్. వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకుపోతారు. కొన్నాళ్ళు అక్కడ ఉంటే మంచిది. నువ్వు రమ్మన్నా నేను వచ్చే పొజిషన్ లేను రాజు. ఇక్కడ మహా చక్కటి కాలక్షేపం జరుగుతుంది. గుమ్మడి పువ్వా సార్? పోదా పదా. ఏమిటి అలా చూస్తున్నావు? పాము వచ్చి పాలు తాగితే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. పావు పదా.
పూజారి ఏమని దీవించాడో విన్నావా? ఏదో దీవించాడు, నాకు నచ్చలేదు. ఎందుకనో? శీఘ్రమేవే కళ్యాణ ప్రాప్తిరస్తు అని జనరల్ గా దీవించాడు. జనవరి 5th కళ్యాణ ప్రాప్తిరస్తు అని స్పెసిఫిక్ గా దీవించలేదు. అబ్బో, అబ్బాయి గారికి బులబాట ఎక్కువైపోయినట్టుంది. అమ్మాయి గారికి మాత్రం లేనట్టు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించలేదని బాధపడుతున్నావా? నాకు తెలుసులే. సారీ. హలో, ఎవరండి మీరు? నేను అడగగలనండి, పదండి. మీరెవరు? హలో, నేనేం చేయలేదు, వాడే పడ్డాడు. చూసి కొట్టకొట్ట. హలో, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫైట్ చేయొద్దు, వినండి. డోంట్ వెరీ, ఎథియాల్ గ్లిసరిన్ వాడుకోండి. హలో, ఇంగ్లీష్ మందులో నమ్మకం లేకపోతే అమృతాంజనం వాడుకోండి. ఏమిటి కనిపించేవాడిని విడిచిపెట్టావు? ఏం చేయమంటావు బాస్? ఊళ్ళో ఎత్తుకురావడానికి ప్రయత్నించాం, జనం రావటం వల్ల వీడిపడలేదు. అయితే మన కన్నుగప్పి ఈ ఊళ్ళోనే తిరుగుతున్నాడు అన్నమాట. హలో హలో, ఎవరు? ఎక్కడి నుంచి రా? ఏమిటి గోవాలోనా? మీరు సరిగ్గా చూసారా? అలాగా చిత్రంగా ఉంది. ఏమిటి బాస్? నాగులు ఫోన్ చేశాడు. డాక్టర్ గోవాలో ఉన్నట్ట, లిల్లీ అనే అమ్మాయితో తిరుగుతున్నట్ట. ఇప్పుడే ఈ ఊళ్ళోనే చూశారని మీరంటున్నాను. ఇందులో ఏదో తిరకాసుంది. రత్నం, ఎందుకు మంచిది నువ్వు గోవా వెళ్ళి అసలు విషయం ఏంటో కనిపెట్టు. అయ్యా అయ్యా, ఏమైంది? తీసారా తాగి పడిపోయాడు రంగా. అయ్యా, ఏమిటి బాబు, ఏమైంది? సారాలో ఏసం కలిపారో ఏంటో పాడు. ఆ తాగిన వాళ్ళంతా వాళ్ళు ఇట్టగా పడిపోయారమ్మా. పక్కన ఎవరైనా డాక్టర్ ఉంటే పిలవండి బాబు. మనిషిని పంపించాం. రండి బాబు, రండి, చూడండి. డాక్టర్, ఆ మందు వాడకండి, ఆ మందు డేంజరస్ అండి. సారీ, మీరేమనుకోకండి. అది నాయనా రంగా, నీకు ఈ పని ఎలా తెలుసురా? చెప్పరా రంగా, నువ్వు అసలు మా రంగడివేనా? మాట్లాడవేరా, నీకు ఈ వైద్యం చేయటం ఎలా తెలిసింది? అది శభాష్ రంగా, సరదాగా నేర్చుకున్న వైద్యంతో ఒక మనిషి ప్రాణం కాపాడగలిగావు. అవును, మీ వాళ్ళకి ఇంకా తెలియదేమిటి? రాత్రిపూట అమ్యూజ్మెంట్ పార్క్ లో పనిచేస్తూ సైడ్ బై సైడ్ మా హాస్పిటల్లో కాంపౌండర్ పనిచేస్తున్నావని. అది రంగా, మా అయ్య నీ బతికించావు. నీకు 2 చేతులేసి దండం పెడతాను రంగా. ఏమిటిలో వచ్చావు రాజు? నీతో చిన్న పని తగిలింది, ఒక్కసారి ఇలా. థ్యాంక్ యూ రాజు. ఉన్నటువంటి ప్రత్యక్షమై ఓ గండం గట్టెక్కించా. అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఇంకో గండం వచ్చింది సార్. నెంబర్ 1 బెడ్ మీద ఉన్న పేషెంట్ మీరు ట్రీట్ చేస్తున్నారు చూసారా? అతనికి ఇందాకే 3rd స్ట్రోక్ కూడా వచ్చింది సార్.
డాక్టర్ కేసు వాళ్ళు కావడం లేదు. మీరు రాకపోతే పేషెంట్ బతకడు సార్. ఓకే, ఇప్పుడు ఎలా నేను కార్ సంచివర్ పెట్టాను సార్, మీరు రండి సార్. ఓకే. ఇక్కడ ఉన్నవాడే డాక్టర్ అంటావా? అవును బాస్, మా కళ్ళ ముందు పేషెంట్ ఇంజెక్షన్ ఇచ్చి బతికించాడు. కానీ అక్కడ వాళ్ళంతా డాక్టర్ రంగా అని పిలుస్తున్నారు. అమ్యూజ్మెంట్ పార్క్ లో పనిచేసేవాడు అని అంటున్నారు. అంటే డాక్టర్ పూలికతో మరొకడు ఉన్నాడన్నమాట. అయితే డాక్టర్ రంగాగా ఎందుకు చలామణి అవుతున్నాడు? రంగా డాక్టర్ గా గోవాకి ఎందుకు వెళ్ళాడు? ఏది ఏమైనా అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళి వాకప్ చేస్తే గానీ నిజం బయటపడదు. రంగా అంటే ఇతనే సార్, నా దగ్గర చాలా రోజులు పనిచేశాడు. ఎంత సోగ్గా ఆడేవాడు, ఎంత సొంపుగా పాడేవాడు. ఏమొచ్చిందో ఏమిటో సడన్ గా పని మానేసి వెళ్ళిపోయాడు. ఈ పని మానేసి ఇంకో పెద్ద పనిలో చేరాడులే. ఏమిటి సార్ అది? ఏమిటో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు? వీళ్ళు పోలీసులు కాదు కదా. డ్రెస్ మార్చుకుని వస్తాను. నువ్వు చెయ్యందిస్తే స్నేహితులం, చెయ్యెత్తితే శత్రువు. నువ్వా? చూడరంగా, నువ్వు పేరు మార్చుకుని డాక్టర్ గా చలామణి అవుతూ డబ్బు చేసుకుంటున్న విషయం మాకు తెలుసు. ఇలా చిలక్కొట్టు కొడుతూ నువ్వేం సంపాదించగలవు, ఎంత వెనక్కే. అందుకే శాశ్వతంగా నువ్వే డాక్టర్ గా నిలిచిపోయే ప్లాన్ ఒకటి ఆలోచించాను. ఏమిటది? డాక్టర్ శేఖర్ ని నామరూపాలు లేకుండా చేయడమే మా ప్లాన్. అప్పుడు ఆస్తి నీరవుతుంది, అందులో 5 లక్షలు మాకి. ఈ ప్లాన్ ఒప్పుకోకపోతే నీ మీద తక్షణమే పోలీసు రిపోర్ట్ ఇచ్చి జైల్లో తోయించేస్తా. కానీ ఇప్పుడేమంటావు? అలాగే 10 లక్షలు ఇస్తాను. ఆ డాక్టర్ని శాశ్వతంగా దూరం చేయండి. రంగరంగ ఉన్నట్టుండి ఆ తీరుసు పడిపోయింది, కాళ్ళు చేతులు సలపడిపోయింది. నువ్వు తొందరగా రా. అమ్మా అమ్మా, అర్జెంట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ప్లీజ్. సీతలు, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తాను. బాస్, డాక్టర్ హాస్పిటల్లోనే ఉన్నాడు. అయితే మన ప్లాన్ వెంటనే పూర్తయ్యచ్చు. అలాగే బాస్. ఆ రంగాన్ని మాత్రం కంటగని పెడుతోంది. ఓకే బాస్. I think now she's all right. అత్తకెలా ఉంది రంగా? మరేం భయలేదు సీత, అమ్మకి గంట తప్పింది. పదరంగా, డాక్టర్ బాబు కాళ్ళ మీద పడి దండం పెట్టుకుందా. పద. ఆయన వేరే పనిలో ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. డాక్టర్ శేఖర్, ఎండి. రంగా, మీ అమ్మకి ఏం జరిగిందో తెలుసు? ఆవిడికి స్పృహ వచ్చింది, రండి. అత్త. సీతమ్మ, నేను బ్రతుకుతాను అనుకోలేదమ్మా. ఇక నీకేం భయం లేదు. డాక్టర్ బాబు నీకు ప్రాణం పోసాడతా. రంగడేడి? డాక్టర్ బాబుతో మాట్లాడొస్తాడు. ఆ ఫోటో 25 ఏళ్ల క్రితం నడి రోడ్డు మీద కన్ను మోయవలసిన నాకు సాయపడి నన్ను బ్రతికించారు. ఇప్పుడు ఆయన బిడ్డ నాకు ప్రాణం పోశాడన్నమాట.
ఆయన ఎక్కడుంటున్నారమ్మా? తక్షణమే ఆయన చూడాలి. మీరు కదలకూడదమ్మా, ఆయన ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. నేను ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు మీరు ట్రీట్ చేసిన నాన్నగారిని చూడాలంటున్నారు. ఎంట్రీ చేసినావిడ? డాక్టర్, ఒకప్పుడు మీ నాన్నగారు ఆవిడ ప్రాణాలు కాపాడారంట. మా నాన్న ఫోన్ చేసి చూడు, ఇంట్లో ఉన్నారో ఏమో. నువ్వేం ఆలోచించుకో, వెంటనే ముహూర్తం పెట్టే. అదిగో శుభం, వెంటనే పురోహితుడిని పిలిపించరా, ముహూర్తం పెట్టిద్దాం. వెంటనే పిలిపిస్తానుగా. హలో, మధుసూదన్ రావు హియర్. అలాగా, ఇప్పుడే వస్తున్నాను. సార్, ఏమిటండి అన్యాయం? సార్, హలో డాక్టర్, ఇన్నాళ్ళు నిన్నెత్తుకొచ్చి మీ నాన్నతో బేరం పెట్టాలనుకున్నా, కానీ అనుకోకుండా అంతకంటే మంచి బేరమే తగింది. ఎత్తుకొచ్చి 2 లక్షలు సాధించే కంటే మట్టి చేసి 10 లక్షలు సంపాదించడం తెలివైన పని మిస్టర్. ఇప్పుడు నీ ప్రాణం ఖరీదు 10 లక్షలు. అందుకే ఇంత కాస్ట్లీ ప్రాణాన్ని కొంత ఖర్చు చేసి మరీ తీయబోతున్నా. డాక్టర్, మీ వాళ్ళని తలుచుకో. 30 సెకండ్ల టైం ఇస్తున్నాను. హలో హలో, అది అది హార్ట్ అటాక్. నా కట్లు విప్పండి. ఐ వాంట్ ట్రీట్ హార్ట్ అటాక్. హలో ప్లీజ్, హలో. లేకపోతే ఆయన దక్కరు. ప్లీజ్ బిలీవ్ మీ, హార్ట్ అటాక్. చెప్పండి చెప్పండి. కట్లు విప్పండి. చూస్తారా? అతని కట్లు విప్పండి. రండి, చెప్పండి ప్లీజ్ ప్లీజ్. రండి. పెన్ పెన్ పెన్. ఇంజెక్షన్ అర్జెంటుగా తీసుకురండి. రంగా, సీతాలు, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అదేటట్టు అడుగుతా? సరే గాని, అత్తకి సృహ వచ్చేసింది. ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు అత్తను కాపాడిన డాక్టర్ గారు ఉన్నారే, ఆ నాన్నగారు ఒకప్పుడు అత్తను ప్రమాదం నుండి కాపాడారంట. సరిగా నువ్వు బట్టలు మార్చాడు. రంగా, వచ్చావా నాయన? నాకు ప్రాణం పోసిన డాక్టర్ గారు ఎవరో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను కాపాడిన ఆయన కొడుకేనట. పాపం ఎవరు? అయ్యో, నిండు చూలాలండి పాపం. అమ్మా, బాబుగారు, లేవద్దు. బాబుగారు, ఆ తుఫాన్లో ఏ మూలో కన్ను మూయవలసిన నన్ను ఏ రక్త సంబంధం లేకపోయినా నా మీద దయ చూపించి నాకు ఆశ్రయం ఇచ్చారు. ఆ రోజు మీరు తోడు నిలవకపోతే నేను నా బిడ్డ ఎక్కడో మట్టిలో కలిసిపోయేవాళ్ళం. అమ్మా, నేను నువ్వు ఊహించినంత మంచివాణ్ణి కానమ్మా. నేను కూడా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని నా గుండెల్ని పిండి చేస్తున్న ఈ రహస్యాన్ని నీకు తెలియచేసి క్షమాపణ చెప్పుకోవాలని ఎదురు చూస్తున్నానమ్మా. అదేం మాట బాబు గారు? అవునమ్మా, జరిగిన సంగతి చెప్తాను విను. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా మాకు బిడ్డలు పుట్టలేదు. గొడ్రాలిగా కన్ను మూస్తానేమోనంతను, మా వంశం నాతోనే అంతమవుతుందేమోనని నేను కుమిలిపోయేవాళ్ళం. ఆ స్థితిలో నిండు గర్భిణివైన నువ్వు మాకు కనిపించవు. సృహలేని స్థితిలో నువ్వు 2 కవల బిడ్డల్ని కన్నావమ్మా. ఏమండి, ఆ తల్లి ఏ జన్మలో బంగారు పూలు పూజ చేసింది. రత్నాల్లాంటి 2 మగపిల్లలు పుట్టారండి. అలాగా? కాలానికి నా భార్య కన్ను మూసింది.
అప్పటి నుంచి నువ్వు కనిపిస్తే ఈ నిజం నీకు చెప్పి నీ బిడ్డను నీకు అప్పగించాలన్న కోరికతో బ్రతికున్నానమ్మా. అంటే నాకు ఇద్దరు బిడ్డలా బాబు గారు? అవునమ్మా, డాక్టర్ శేఖర్ ఎవరో కాదమ్మా, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. బాబు శేఖర్ నిన్ను కన్న తల్లి. అరుటి బాబు గారు, వీడు డాక్టర్ బాబు కాడు, నా రంగా. కాదమ్మా, నువ్వు పొరపడుతున్నావు. ఇతను నీ బిడ్డ శేఖరమ్మా, శేఖర్. కాదు సార్, నేను రంగా. వాట్? డాక్టర్ గారు నా అన్నయ్య అని ఒక క్షణం ముందు తెలుసుంటే ఎంతో బాగా ఉండేది. ఇప్పుడేం జరిగిందయ్యా? సార్, ఆస్తి కోసం నా అన్నయ్యని అంతం చేయాలని మనుషులను పంపించాను. రంగా, అమ్మా, నా ప్రాణం పోయినా సరే అన్నయ్యను కాపాడుకుంటాను. ఎంత పని చేసావురా బాబు? బాబు సార్, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. వీళ్ళు పట్టుకోండి. ఇతన్ని వదిలిపెట్టండి. వీలేదు. వీడి ప్రాణ విలువ 10 లక్షలు తెలుసా? అయినా సరే ఇతన్ని నేను చంపబోయాను. అయినా నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఇతను వదిలిపెట్టండి. అదేం కుదరదు. నీ ప్రాణం కాపాడాడని మా డబ్బు వదులుకోలేం. నా కాళ్ళ కింద అదిగో పార్వతి, పార్వతి, పార్వతి. మాంగళ్య బలం పార్వతి. శేఖర్, ఏమిటి మన బిడ్డలేండి? రత్నాలాంటి కవల పిల్లలు శేఖర్, రంగా ఇద్దరు మన బిడ్డలేనండి. అవును బాబు, నువ్వు నా బిడ్డవేనయ్యా. రంగా నీతో పుట్టినవాడు. ఏమండి బాబు, బాబు. అన్నయ్య, సరే బెడ్ నెంబర్ 7 సార్. ఓకే.
వీడికి బెడ్ ఖాళీగా లేదు. బెడ్ నెంబర్ 7లోనే అడ్జస్ట్ చేస్తాం సార్. ఓకే. మందు లేదా? తమాషా రంగా. డిషింగ్ డిషింగ్ డిషింగ్. అమ్మో గులాబీ ముళ్ళు అమ్మాయి కళ్ళు